హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పాలకూర చుక్కకూర కర్రీ వండిపోతున్నాను. తయారీ విధానం చూద్దాం. ఒక బౌల్ పెట్టుకున్నాను. అందులో 1 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయింది. హీట్ అయిన తర్వాతకి పల్లీలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్ పెద్దది కట్ చేసుకున్నాను ఒకటి, అది వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేసి ఆనియన్స్ మగ్గించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత చుక్కకూర, పాలకూర వేసుకుంటున్నాను. పాలకూర 4 కట్టలు తీసుకున్నాను. చుక్కకూర 4 కట్టలు తీసుకున్నాను. కలుపుకొని మగ్గించుకోవాలి. టూ మినిట్స్ తర్వాతకి హై ఫ్లేమ్లో ఇలా ఉంది. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. కలుపుకొని బాగా మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాతకి ఇలా అయింది కదా, సిమ్లో పెట్టుకొని 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. కలుపుకొని మగ్గించుకోవాలి. 2-3 మినిట్స్ తర్వాతకి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కలుపుకున్నాను. ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఉంచుదాం. 2 మినిట్స్ తర్వాతకి కర్రీ కంప్లీట్ అయింది. పాలకూర చుక్కకూర రెడీ. అంతేనండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. బాయ్ అండి.